ప్రభుత్వ ఆసుపత్రి అంటే జనం జడుసుకునే పరిస్థితి నెలకొంది. నెలలు నిండిన గర్భిణులు ప్రసవం కోసం వెళ్తే నరకం చూపించే ఆసుపత్రులున్నాయి. కొందరు వైద్యులు సిబ్బంది కారణంగా రోగులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లాలోని వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రసవాల కోసం వచ్చే గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి మన్ననలు పొందుతోంది. ఇది వరంగల్ రూరల్ జిల్లాలోని వర్ధన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఇక్కడి వైద్యులు సిబ్బంది కలిసి ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ వారికి నాణ్యమైన సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. నిర్ణీత సమయానికి హెల్త్ చెకప్ కోసం రావాల్సిన గర్భిణీలు ఏ కారణం చేతైనా రాలేకపోతే వారికి ఫోన్ చేసి మరీ యోగక్షేమాలు కనుక్కుంటున్నారు ఇక్కడి వైద్యులు. అమ్మ నువ్వు చెకప్ కి రాలేదు, 12వ తారీఖు డెలివరీ డేట్ ఉంది కదా, చూపించుకున్నావా? సరే అమ్మా. ఒకప్పుడు ఈ 30 పడకల ఆసుపత్రిలో అన్ని సమస్యలే. ఇక్కడ పురుడు పోసుకోవాలంటే గర్భిణీలు భయపడేవారు. గతంలో ఇక్కడ నెలకు 2-3 ప్రసవాలకు మించి జరగలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఈ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ అయ్యేలా చూస్తామని, తప్పనిసరి పరిస్థితుల్లోనే సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నామని చెబుతున్నారు వైద్యులు. అలా ఈ హాస్పిటల్ మీద ఉన్న చిన్న చిన్న అపోహలు, భయాలన్నీ తీసివేయగలిగాము. మళ్ళీ నీట్గా అట్లా ఉంచేసరికి కూడా వాళ్ళకి ఇక్కడ చాలా అంటే డెలివరీస్ కానీ ఏదైనా అన్నిటి మీద కూడా నమ్మకం ఏర్పడింది. అంటే స్టాఫ్ వాళ్ళంతా ప్రేమగా మాట్లాడి వాళ్ళకున్న అంటే హాస్పిటల్ మీద ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ పోయేసరికి ఇప్పుడు ఆటోమేటిక్గా మేము ఫోన్ చేసినా చేయకపోయినా ఈ డేట్కి రమ్మంటే వాళ్ళే వచ్చి వాళ్ళే డెలివరీలకి ఇక్కడ అడ్మిట్ అయిపోతున్నారు. ఆటోమేటిక్గా వాళ్ళకి మళ్ళీ మనం గుర్తు చేయని అవసరం లేకుండా అంత వస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన గర్భిణీలకు చక్కటి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అగ్నిమాపక పరికరాలు, జనరేటర్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామస్థాయిలో మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలు ఆసుపత్రికి వచ్చేలా ప్రోత్సహించడం వల్ల మాపై నమ్మకం కలిగిందని చెబుతున్నారు ఇక్కడి వైద్యులు. ఇక్కడ ప్రతి పేషెంట్ను ఆప్యాయతతోటి, ప్రేమతోటి, మంచి కౌన్సిలింగ్ తోటి హక్కున చేసుకోవడం జరిగింది. సో ఈరోజు బాధ్యతగా భద్రత వాళ్ళను కల్పించి వాళ్ళలో ఉన్న అపోహను తొలగించడం వల్ల 2014లో 2 కేసులు ఉన్న ఈ ఆసుపత్రిలోకి ఈరోజు 60 కేసులు, 60 డెలివరీస్ చేయగలుగుతున్నాము. నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఇక్కడి సిబ్బంది. ఆసుపత్రిలో లభిస్తున్న సేవల పట్ల రోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ బాగుంది సార్, ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి, మంచిగా చూస్తున్నారు. సిస్టర్ వచ్చి అప్పుడప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా అడుగుతున్నారు. పరిశ్రమలు కూడా పరిశుభ్రంగా ఉన్నాయి. బాత్రూమ్, లాట్రిన్ కూడా మంచిగా అన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి సార్. ఇటీవల జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఈ ఆసుపత్రిని పరిశీలించారు. రోగులకు అవసరమైన మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అంగీకరించారు. రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని ప్రశంసించారు.